వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఆ భగవంతుడు అందరికీ ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈ 2025వ సంవత్సరం అందరికీ మంచిగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఎంతోమంది గుండెల్లో అయితే బాధను మిగిల్స్తూనే ఉంది. సో ఇక మీదట అవన్నీ కూడా జరగకూడదు అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో అలాగే ఈరోజు వీడియో ఏంటంటే కనుక కొంచెం ఎమోషనల్ అవుతున్నాను, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ అనేవి జరిగినాయి కదా. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు డెలివరీ అయిన తర్వాత బాలింతలకి కొన్ని డౌట్స్ అనేది ఉంటుంది. సో వాటి గురించి అయితే వాళ్ళు క్లియర్ చేసుకుందాం అనమాట. ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ గురించి అయితే నేను ఇవాళ చెప్తానండి. వాళ్ళ ఫుడ్ గురించి కానీ లేకపోతే దేని గురించి అయినా సరే వాళ్ళ ఒక 5 టాపిక్స్ అయితే ఒక 5 ఇష్యూస్ అనేవి నేను చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేస్తారంటే అలాగే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో అమ్మతనం అనేది ఒక వరం అనే చెప్పుకోవాలి. సో ఇది చాలా వీడియోస్లో అయితే మనం చెప్పుకుంటున్నాం, అలాగే ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అమ్మని పిలిపించుకోవడానికి మనము ఆడవాళ్ళం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తుంటాం కదండి. సో అసలు బాలింతలకి కొన్ని అనుమానాలు ఉంటాయి. సో బాలింతలకి ఏంటంటే కనుక ఒక అనుమానం ఏంటంటే కనుక వాటర్ ఎక్కువ తీసుకోకూడదు అనేసి కొంతమందికి అనుమానం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా వాటర్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే కనుక వాటర్ ఎందుకు తీసుకోవాలంటే కనుక మన బేబీస్కి మనం 6 months వరకు అంటే 6 నెలల వరకు బేబీస్ అనేవాళ్ళు మన మిల్క్ మీద ఆధారపడి ఉంటారు. సో తల్లిపాల మీద 6 నెలల వరకు పిల్లలు ఆధారపడి ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక బ్రెస్ట్ ఫీడింగ్లో అంటే తల్లి పాలల్లో 70% అంటే 70% వాటర్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే వాళ్ళకి ఇంకా ఏ వాటర్ వేరే లిక్విడ్స్ అలాంటివి ఇవ్వద్దని చెప్తారు. 6 నెలల వరకు కూడా అమ్మ పాలే ఇమ్మని చెప్తారు. అదే అనమాట. ఒకవేళ పాలు రావట్లేదు అనే వాళ్ళకి డాక్టర్ని సజెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఏదో ఒకటి రాస్తారనమాట, మిల్క్ పౌడర్స్ అలాంటివి. సో వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక ఆ మిల్క్ అంటే మనకి ఆ మిల్క్ తయారవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఎందుకంటే 70% వాటరే ఉంటుంది కాబట్టి సో ఈ మిల్క్ తయారవడానికి వాటర్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో అందుకే బాలింతలు కూడా చెప్తారనమాట, ఒక 4 లీటర్లు ఖచ్చితంగా వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట బాలింతలు కూడా. సో వాటర్ తీసేసుకుంటే చీములు కుట్లు మాడవేమో అన్న అపోహతో అస్సలు ఉండద్దండి. ఖచ్చితంగా వాటర్ అనేది 4 లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే కనుక ఒకవేళ వాటర్ మీరు తీసుకోకపోతే ఈ అపోహ వల్ల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది, అంటే మలబద్ధకం ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది మదర్స్కి. అలాగే ఏంటంటే కనుక డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటారు. మీరు హైడ్రేట్గా ఉండాలంటే వాటర్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే మీరు పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు హైడ్రేట్గా ఉండాలి. సో అందుకే పిల్లలకి పాలు కూడా సరిపడా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా 4 లీటర్ల వాటర్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కనుక సెకండ్ పాయింట్ స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదండి బాడీకి. సో ఎందుకంటే ఈ టైంలో ఎలా ఉంటుందంటే బాలింతలకి పాపం పిల్లలు ఎప్పుడు ఏడుస్తారో తెలీదు, ఎప్పుడు పాపం ఏం చేస్తారో తెలీదు. సో అంటే మూడ్లు మారిపోతూ ఉంటాయి, ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే కొత్తగా మదర్స్ అయిన వాళ్ళకైతే ఇంకా చిరాకు వచ్చేస్తుంటుంది, పాపం వాళ్ళకి ఫేస్ చేయింది కదా. సో ఫస్ట్ టైం ఫేస్ చేసేసరికి కొంతమంది పిల్లలు ఏడిపించరు, చక్కగా పెరిగినట్టుగా అనిపిస్తారు. కొంతమంది ఏంటంటే చాలా చికాకు తెప్పిస్తూ ఉంటారండి. సో అదేమి ఏంటో పిల్లల మీద చిరాకు పడిపోయినంత మాత్రాన మన ప్రేమ మీద ఫాల్ట్ ఉన్నట్టు కాదు, మన ప్రేమ ఉంటుంది. కాకపోతే వాళ్ళు మనకి అది ఒక పోస్ట్ బార్న్ ఇది ఇరిటేషన్ అనమాట, మనకంతా అలా ఉంటుంది అనమాట, అంతే, అంతకు మించి ఏం కాదు. సో ఏంటంటే స్ట్రెస్ అనేది తీసుకోకండి. సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ కట్ట ఎవరైనా ఉంటే కనుక ప్రెగ్నెన్సీ లేడీస్ కాదు, సో బాలింతలు ఎవరైనా ఉంటే కనుక ఒకవేళ ఈ వీడియో ఎవరైనా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో బాలింతలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొంచెం స్ట్రెస్ అనేది ఇవ్వకండి. సో బేబీస్ కొంచెం ఏడ్చినప్పుడు గట్ట పిల్లల్ని చూసుకో, అట్లా కాకుండా కొంచెం మీరు హెల్ప్ఫుల్గా ఉండండి. సో ఏం కాదు, వాడు ఏడిస్తే నేను చూసుకుంటాను, లేదా పాప ఏడిస్తే నేను చూసుకుంటానులే, నువ్వు తిను, లేకపోతే నువ్వు కొంచెంసేపు పడుకో. సో ఇలాంటివి కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్ చేస్తూ ఉండండి. సో మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే బాలింతలకి స్ట్రెస్ అనేది పెట్టుకోకండి.
థర్డ్ పాయింట్ ఏంటంటే కనుక అంటే మనకి ఈ టైంలో ఏంటంటే కనుక ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాలండి. మనకి ప్రోటీన్స్ అనేది ఎందులో అంటే పప్పు ధాన్యాల్లో అనేది మనకి ప్రోటీన్స్ అనేది అందుతుంది, ఎగ్లో ప్రోటీన్స్ అందుతుంది. సో ఇవన్నీ అందుతాయి కాబట్టి చాలామంది అపోహ ఏంటంటే ఎగ్ తినకూడదు అనుకుంటారు. సో ఖచ్చితంగా ఎగ్ తినకూడదు అని కాదు, తినచ్చు. ఎగ్ అనేది తినచ్చండి, ఏమీ కాదు. అలాగే పప్పు, కందిపప్పు అనేది తినచ్చండి. సో పప్పు అందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో చాలామంది ఏంటంటే ఆ కందిపప్పు కూడా తినరనమాట. ఏంటంటే అసలు దానికి దీనికి సంబంధం ఉండదు. చక్కగా నేనైతే బాలింత్రాల కింద ఉన్నప్పుడు నేను పొడిపప్పు వేసుకునేదాన్ని. చక్కగా అంటే కొన్ని రోజులు అంతే, ఒక మనకి పురుటి స్థానం అయిపోయేదాకా కొంచెం జాగ్రత్తగా చూస్తారు అంతే తప్ప అంతకుమించి ఏం కాదు. తర్వాత నుంచి పొడిపప్పు వేసుకోవచ్చు, చక్కగా ఎగ్ తినేయచ్చు, అన్నీ తినేయచ్చు అనమాట. కొంతమంది హాస్పిటల్స్లో అయితే డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి అయితే ఎగ్ కూడా తినేయమని చెప్తారు. నాకైతే అలాగే చెప్పారు. సో ఎగ్ తినేయచ్చమ్మా, ఏం కాదు అనేసి చెప్పారనమాట. సో ఏంటంటే ప్రోటీన్స్ ఇవన్నీ మనకి అందేది ఎందులో, ఈ ఎగ్, ఈ మిల్క్ ప్రోడక్ట్స్లో, లేకపోతే మనకి ఈ పప్పుల్లో కట్టి ఇందులోనే కదా ఉంటాయి. సో ఏం కాదండి, చీమ అనేది ఏం పట్టదు. కందిపప్పుకి ఒకవేళ పెసరపప్పు లేకపోతే పచ్చిశనగపప్పు, సో వీటికి చీమ పడుతుంది కానీ సో కందిపప్పుకి వాటికైతే చీమ పట్టదు. చక్కగా కందిపప్పుతో పప్పు చేసుకుని తినచ్చు. మీరు చక్కగా ప్రోటీన్స్ అనేవి పుష్కలంగా అందుతాయి అనమాట. ఎగ్ కూడా తినచ్చండి, ఏం కాదు. సో అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే కనుక చాలామంది కుట్లు అంటే పెద్ద ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కానీ సో అలాంటి వాళ్ళకి స్టిచ్చెస్ ఉంటాయి కదా. సో పాపం వాళ్ళకి ఇంత పొడుగు వస్తారు, నాకు కూడా తెలుసు కాబట్టి పెయిన్ చెప్తున్నాను. సో ఏం చేస్తారంటే కనుక నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు బాతింగ్ అంటే స్నానం చేసేటప్పుడు కొంచెం పురుడు స్నానం అయ్యేదాకా మనల్ని స్నానం చేయనివ్వరు కదా, కానీ అయినా సరే కొంచెం నాకు చిరాకు వచ్చేసి నేను వాష్ చేసుకుంటుండేదాన్ని. సో అలా ఏంటంటే కనుక మా మమ్మీ ఆయిల్ రాసేది. సో ఆయిల్ రాస్తే ఎందుకమ్మా ఆయిల్ రాస్తున్నావు అంటే కుట్ల మీద పడదు, జారిపోతాయి వాటర్ అనేసి అట్లా రాసేది అనమాట ఆయిల్. బట్ ఏంటంటే కనుక సెకండ్ డెలివరీ తర్వాత అయితే అట్లాంటివి నేను ఏం పాటించలేదులేండి. సో చాలామంది ఇలాగే చేస్తారు, ఆయిల్ రాసుకుంటారు, లేకపోతే ఏంటంటే కవర్లు కట్టుకుంటారు. సో ఇలా ఏమీ చేయక్కర్లేదండి. ఎందుకంటే మనకి మన హాస్పిటల్ ఉన్నంతసేపు ఎలాగైనా పెద్ద ఆపరేషన్ అంటే ఒక 5 days వరకు ఉంటాం కదా. సో 5 days వరకు కూడా మనకి ఇలాగా మనం బాతింగ్ చేయము, అక్కడ కనీసం క్లీన్ కూడా చేసుకోం కదా కుట్ల దగ్గర. ఈ లోపు అవి చక్కగా హీల్ అయిపోద్ది, ఏం కాదండి. చక్కగా ఇంటికి వచ్చాక మీకు పురుడు స్నానం అయిపోయిన కానీ చక్కగా స్నానం అనేది చక్కగా చెయ్యొచ్చు, ఏం కాదు. వాటి మీద నూనె రాసేసుకుని కవలు రాసేసుకుని ఏం చేసుకోకలేదు. చక్కగా మీరు అక్కడ కూడా చక్కగా సబ్బుతో లైట్గా అంటే మరీ నొక్కేసుకుని ప్రెస్ చేసుకోవడం కాదు. సో లైట్గా మీరు చక్కగా సబ్బుతో కొంచెం ఇట్లా అనుకుని క్లీన్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో అదొక డౌట్ చాలామందికి ఉంటుంది. అలాగే 5th డౌట్ ఏంటంటే కనుక చాలామందికి ఈ అపోహలు అనేవి వస్తూ ఉంటాయి, బాలింతలుగా కాదు ఈ పక్కన వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అలాగే 5th పాయింట్ వచ్చేసి ఏంటంటే కనుక వెజిటేబుల్స్ అండి. సో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, సో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కూడా తినచ్చండి చక్కగా. అవి తినడం వల్ల కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మనకి ప్రోటీన్స్ ఉంటాయి, చక్కగా కాల్షియం అందుతుంది. సో ఇవన్నీ కూడా అందుతాయి కాబట్టి సో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కూడా తప్పనిసరిగా తినాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తినేస్తే ఏమన్నా మోషన్ పిల్లలకి గ్రీన్గా వస్తుందేమో, సో ఇలా అపోహ పడుతూ ఉంటారు. సో అలా ఏం కాదండి, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అనేవి తినాలి. సో తినడం వల్ల మీకు కూడా ప్రోటీన్స్ ఇవన్నీ కూడా అందుతాయి. అలాగే పిల్లలకు కూడా పాలు ఎక్కువ మీకు పాలు ఎక్కువ పెరగడానికి కూడా ఇవన్నీ కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో చూసారు కదండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. బై బాయ్.